అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు అయోధ్య లంక. త్రేతాయుగంలో రాముడు లంకకు వెళ్ళడానికి వానరుల సైన్యంతో లంకకు బ్రిడ్జ్ వేశారు. కానీ మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఈ లంక గ్రామాల్లో, ఈ అయోధ్య లంక అనే గ్రామంలో బ్రిడ్జ్ లేక చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. ఎంతో అందంగా కనిపించిన ఈ అయోధ్య లంక వీళ్ళు పడ్డ కష్టాలు మొత్తం చాలా వర్ణనాతీతం అన్నమాట. ముందే చెప్తున్నా, ఈ వీడియోకి పొలిటికల్ రంగులు వేయొద్దు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రకాష్ వడ్డి. మనం వచ్చేటప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో కరిగోరమిల్లి అనే ఒక ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చాలా హిడెన్ ప్లేస్ అనమాట. లైక్ ఎవరికి అంతలా తెలియదు. ఇక్కడి నుంచి పీగన్నవరం వెళ్ళడానికి 2 పంటలు దాటుకుని వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. మీరు చూడొచ్చు, అవతల గొట్టు నుంచి ఇవతల గొట్టుకి పంట అనేది వస్తుంది. ఎంత అందంగా ఉందో ఈ దృశ్యం అనేది. సో ఈ ప్లేస్ వచ్చేటప్పటికి చాలా హిడెన్ అనమాట, ఎవరికి అంత తెలియదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకే ఒక గ్రామంలోకి వెళ్ళాలి. మనం ఆయనతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ ఊరి పేరు ఏంటండి? అయోధ్య లంక. కరిగోరమిల్లి ఏదో అంటున్నారు. ఆ పక్క వెళ్తే అయోధ్య లంక వెళ్తాం. తర్వాత అయోధ్య లంక నుంచి ఇంకో పీగన్నవరం వెళ్ళొచ్చా? అలా వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. సో మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడి నుంచి అయోధ్య లంక అనే గ్రామానికి వెళ్తున్నాం అనమాట. లైక్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాం. తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు మనం బయలుదేరదాం అనమాట. ముందుగా ఇక్కడ ఊర్లో వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే, ఫస్ట్ అడిగిన మాట, ఈ ఊర్లో ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఎవరైనా నాయకులు కానీ వీడియోలు చూస్తే లేదా వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం ఈ ఊర్లో ఏదో ఒక బ్రిడ్జ్ అరేంజ్ చేయమని ఇక్కడ ఊర్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఈ ఊరు వచ్చేటప్పటికి ఏంటంటే అయోధ్య లంకకు వెళ్తున్నాం. ఈ ఊర్లో ఏంటంటే మొత్తం ఊరు చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. మనం ఏంటంటే ఐలాండ్ అని పిలుచుకుందాం. గోదావరిలో ఐలాండ్ అన్నమాట. నేను ఈ బోట్ ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, మా ఊరికి బ్రిడ్జ్ కావాలండి. ఎందుకు అంటే బ్రిడ్జ్ వస్తే వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తే హాస్పిటల్ వెళ్ళడానికి గోదావరిని క్రాస్ అవ్వాలి. క్రాస్ అవ్వాలంటే ఖచ్చితంగా పంట ఉంది. పంట కాకుండా ఆల్టర్నేటివ్ కింద మాకు ఒక బ్రిడ్జ్ అనేది వస్తే బాగుంటుంది. అది పీగన్నవరంకి అయితే ఇంకా బెటర్ అని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఈ గోదావరి దగ్గర చిన్నపాయ అనమాట. కానీ విషయం ఏంటంటే మధ్యలో ఒక ఇసుక దెబ్బ ఉండడం వల్ల మొత్తం తిరిగేసుకుని అవతల కొట్టుకు వెళ్తున్నాము. అయోధ్య లంక అనే గ్రామంలో ఏంటంటే 8వ తరగతి వరకు అక్కడ చదువుకోవడానికి ఉంది. సో 9, 10 ఇంకా అక్కడి నుంచి పై చదువుకోవాలంటే అక్కడి నుంచి బయట ఊర్లకు వెళ్ళాలన్నమాట. అందులోనూ ఊర్లో ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు ఏంటంటే గోదావరి పంటి దాటించిన తర్వాత అవతల గట్టు దగ్గర బస్సు అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఊర్లో తీర్మానించుకున్న విషయం ఏంటంటే, పంట ఎక్కే వాళ్ళలో పిల్లలు ఉంటే వాళ్ళకి ఫ్రీ డబ్బులు అనేది ఛార్జ్ చేయరు అనమాట, వాళ్ళకి ఫ్రీ అనమాట. పెద్దవాళ్ళకి ఒక 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అవతలకి రావడానికి. నేను సరదాగా వెళ్ళిన ఈ గోదావరి రైడ్ వచ్చేటప్పటికి వాళ్ళకి డైలీ జరిగే ఒక యాక్టివిటీ అనమాట. మీరు చూడొచ్చు, ఈ ఊర్లో ఏదో ఒక పని లేదా చుట్టాల దగ్గర చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళు ఈ ఊరి నుంచి బయటికి రావడానికి వీళ్ళు ఈ బోట్ సర్వీస్ అనేది యూజ్ చేస్తారు. మనం వచ్చేటప్పటికి ఏంటంటే గోదావరి దాటొచ్చాం. ఈ ఊరు పేరు వచ్చేటప్పటికి ఏంటంటే అయోధ్య లంక. కానీ ఈ ఊరు వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరిలోకి వస్తుంది, ఈస్ట్ గోదావరిలోకి కానీ కోనసీమలోకి కానీ రాదు. ఈ ఊర్లో మీరు చూడొచ్చు ఒకటే బోట్ సర్వీస్ అనమాట. ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఎక్కువ మంది ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా జాతరలు ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలోనే వస్తూ ఉంటారు.
ఆయన యావరేజ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి ఒక్కోసారి 200 రావచ్చు, ఒకసారి 400 రావచ్చు, ఒకసారి బాగా ఉంటే 1000 రూపాయలు రావచ్చు. యావరేజ్గా ఒక 400 వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన చేసింది ఒక 400 రూపాయల పని కాదు. ఊర్లో ఆ సర్వీస్ లేకపోతే పని చేసుకున్నాడు పని చేసుకోలేడు, చదువుకున్నాడు చదువుకోలేడు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన హాస్పిటల్కి వెళ్ళాడు. మనం వచ్చేటప్పటికి ఏంటంటే కరెంట్లీ అయోధ్య లంక నుంచి మళ్ళీ ఆ టైప్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఉన్న బోట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు ఏ ఊరండి? మరి అయోధ్య లంక అండి మరి మామూలుగా ఇక్కడ ఊరు ఎలా ఉంటుందండి? ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? కడప అయితే ఎక్కువ ఉంటుందండి. పంచాయతీ కూడా ఉంది మాకు, మేజర్ పంచాయతీ. లైక్ ఊర్లో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఊర్లో సమస్య అంటే ఒక బ్రిడ్జి తప్ప కర్మాయన్ని బాగానే ఉంటాయి. బ్రిడ్జి కోసమే ఇబ్బంది పడుతున్నాం, బ్రిడ్జి లేదని. అదే లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బ్రిడ్జి మాత్రం పడతలేదు. ఎవరండి? అయోధ్య లంక. లైక్ ఈ ఊరు లైక్ ఎలా ఉంటుందండి? అన్ని బాగుంటాయి కానీ బ్రిడ్జి ఒకటి లేదు. బ్రిడ్జ్ ఒకటి లేదా? ఇంకా ఈ ఊరిలో ఎవరి దగ్గర అడిగినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రిడ్జ్ లేదని చెప్తున్నారు. బ్రిడ్జి అండి, బ్రిడ్జ్ అని మీ సమస్య అయితే? బ్రిడ్జి అండి అన్ని బాగుంటాయి, బ్రిడ్జి ఒకటి అండి. ఏంటండి? బ్రిడ్జ్ లేదంట. ఇదైతే మీకు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది, వెస్ట్ గోదావరిలోకి వస్తుందండి. అదే ఇటు వెస్ట్ గోదావరి కానీ అటు ఈస్ట్ గోదావరి కానీ ఒక బ్రిడ్జ్ పడాలనుకుంటున్నారు మీరు. అదే పీగాన వస్తే ఎక్కువ ప్రయాణాలు ఉంటాయండి. అదే అదే పీగానవరం ఇంకా పెద్ద ఊరు అటేపుకి, ఇంకా మీకు టౌన్ అవన్నీ ఇంకా పడవల మీదే కదండి మరి, పడవల మీదే కదండి. ఏ ఇబ్బంది జరిగినది పిచ్చి ఉందనుకోండి కొబ్బరి వేసి ఎక్కడైనా ఎత్తుకుంటాను అంతే. అదే ఇప్పుడు లైక్ లోకల్గా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ అవసరాలకే బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికైనా, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎట్లాంటి అవసరాలకున్నా బోటు కోసం లైక్ బోటు కోసం కాకుండా మాకు బ్రిడ్జ్ కావాలని ఇక్కడ లోకల్ అయితే అడుగుతున్నారు. ఎవరైనా అధికారులు ఏమైనా చూస్తే ఈ వీడియో, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఊరుకు ఇటు వెస్ట్ గోదావరికైనా అటు ఈస్ట్ గోదావరికైనా ఒక బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. తర్వాత నాది రికార్డ్ చేయడం మర్చిపోయాను. అక్కడ బోట్ నడిపే మనిషే మాకు బ్రిడ్జ్ కావాలన్నారు. ఆయన చేసుకునే పని అక్కడ బోట్ నడపడం, కానీ ఆయనే బ్రిడ్జ్ కావాలన్నారు. ఆయన జీవనాధారం వదిలి ఆయన బ్రిడ్జ్ కావాలన్నారు. అప్పుడు ఆలోచించండి. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోకి మాత్రం పొలిటికల్గా రంగులేం అద్దద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మెయిన్గా ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు తెలియాలి అందరికీ, అప్పుడైనా దానికి తగ్గ ఫలితం అనేది జరుగుద్ది.